ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో భారత మహిళల జట్టు అలాగే ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ స్మృతి మందాన చెదరిగిపోయింది. 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 83 పరుగులతో టీమిండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచింది. టీమిండియాకు రెండో ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. షఫాలి వర్మ అవుట్ అయిపోయింది. 4 బంతుల్లో డకౌట్ అయిపోయింది. ఆ తర్వాత యతిక భటియా కూడా 12 పరుగులే చేసింది. అయినప్పటికీ టీమిండియా బ్యాట్స్మెన్లు రన్ రేట్ను ఏమాత్రం తగ్గకుండా టెస్ట్ ఆడుతున్నప్పటికీ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. జమియా రోడ్రిగేజ్ 38 బంతుల్లోనే 35 పరుగులు చేసింది. 5 ఫోర్లతో వీళ్ళిద్దరూ మూడో వికెట్కు మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. 72 బంతుల్లోనే 64 పరుగులు బిల్డ్ చేశారు. ఆ తర్వాత స్మృతి మందాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా మంచి పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. 89 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా హాఫ్ సెంచరీతో రాణించింది. 58 పరుగులు చేసింది. తర్వాత స్మృతి మందాన అవుట్ అయినప్పటికీ దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ మరో మంచి పార్ట్నర్షిప్తో టీమిండియాకు మంచి స్కోర్నే అందించారు. అయితే లోయర్ ఆర్డర్ కాస్త తొందరగా ఫెయిల్ కావడంతో ఉమెన్స్ మన జట్టు 74.5 ఓవర్లకు 285 పరుగులకు ఆల్అవుట్ అయింది. మందాన 83, హర్మన్ ప్రీత్ కౌర్ 58, దీప్తి శర్మ 57 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే ఎగ్గిల్స్టన్ 3 వికెట్లు తీసింది. ఫిల్లర్ 2, వాంగ్ 2, విలియర్స్ 2 వికెట్లతో రాణించారు. ఇంగ్లాండ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది. ఇంకా మొదటి రోజే కావడంతో ఫలితం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ కనుక టీమిండియా ఉమెన్స్ తొందరగా ఆల్అవుట్ చేయగలిగితే ప్రతిష్టాత్మకమైన టెస్ట్లో మన వాళ్ళు ఘన విజయం సాధించడం ఖాయమే.